నేను వచ్చేసా. ఎక్కడికమ్మా నువ్వు వచ్చింది అంటారా? అదే అండి, ఇంకో వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసా. చిక్కుడుకాయలు బాగున్నాయి కదా, ఇవి ఊరు నుండి తీసుకొచ్చిన నాటు చిక్కుడుకాయలండి. ఇవాళ మా ఇంట్లో ఇవేనండి, చిక్కుడుకాయలు ఎండ్రాయిల్ కర్రీ. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను, గోల్డ్ లవర్స్ కి ఆడవాళ్ళకి ఒక పెద్ద శుభవార్త అండి. ఏంటో అంత పెద్ద శుభవార్త అనుకో, గోల్డ్ ప్రైజెస్ తగ్గబోతున్నాయి అంట. దీనికంటే పెద్ద శుభవార్త నిజమేనంటండి. గోల్డే కాదు, సిల్వర్, సమ్ మెటల్స్ ప్రైజెస్ కూడా తగ్గుతున్నాయి అంట. ఎందుకంటే అమెరికాకి చైనాకి ట్రేడింగ్ లో టెక్నికల్ గా వార్ జరుగుతుంది. అమెరికా మార్జిన్ లింకింగ్ అనే స్ట్రాటజీని యూజ్ చేస్తుంది. ఈ మార్జిన్ లింకింగ్ స్ట్రాటజీని ట్రేడింగ్ లో యూజ్ చేయడం ఇది సెకండ్ టైం అంట. ఫస్ట్ టైం 1980లో యూజ్ చేశారంట. గోల్డ్ ప్రైస్ 90% డిక్రీజ్ అయిందంట. సేమ్ స్ట్రాటజీ ఇప్పుడు కూడా యూజ్ చేస్తారు. ఆ ప్రైజెస్ తగ్గుతాయో లేదో తెలియదు కానీ ఆ గోల్డ్ రేట్ తగ్గుతుంది అనే ఊహే అంత బాగుంది కదా. ఏంటమ్మా కర్రీ చేసి ఏదోదో చెప్తున్నావు, కర్రీ ప్రాసెస్ చెప్పమ్మా ముందు. అక్కడికే వచ్చేస్తున్నా. ఫస్ట్ బాణల్లో ఆయిల్ పోసి, ఆయిల్ వేడయ్యాక చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి, అది కూడా ఫ్రై అయ్యాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని కూడా దానిలో వేసి కొంచెం ఉప్పు వేసి మగ్గని. చిక్కుడుకాయలు మగ్గుతున్నప్పుడే వాటర్లో కడిగి పెట్టుకున్న ఎండురొయ్యలు కూడా వేసి కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. అవి మంచిగా ఉడికినాక దానిలో తగినంత కారం వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో సరిపడా వాటర్ వేసి బాగా ఎగిరాక సాల్ట్ చెక్ చేసుకొని దింపేసుకోవడమే. అన్నట్లు అడగడం మర్చిపోయా, మీకు చిక్కుడుకాయలు ఇష్టమా, చిక్కుడుకాయ గింజలు అంటే ఇష్టమా? అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.